ప్రైజ్ ది లార్డ్ అందరికీ. జీవం గల దేవుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతిని ఉద్దేశించి ఈ విధంగా ప్రవచనం ఎత్తి చెప్పుచున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం నుంచి 14వ వచనం వరకు దేవుడు ఈ విధంగా మాట్లాడారు. 2వ వచనం నుంచి చూసుకున్నట్లయితే, మానవపుత్ర, ఈ తేదీ వ్రాసిపెట్టు, ఈరోజే వ్రాసిపెట్టు అని దేవుడు ఎవరైతే తిరుగుబాటు చేశారో, ఎవరైతే వ్యతిరేకంగా ప్రవర్తించారో ప్రవీణ్ గారిని ఉద్దేశించి, మరి వారందరినీ ఉద్దేశించి దేవుడు కూడా ఈ విధంగా ఈ తేదీ వ్రాసిపెట్టు, ఈరోజే వ్రాసిపెట్టు అన్నారు. ఆ తేదీ ఏదనగా ఏప్రిల్ 20, 2025 సంవత్సరం. మరొకసారి డేట్ ఏప్రిల్ 20, 2025 సంవత్సరము. ఈ తేదీన దేవుడు ఏం చెప్పాడు అని అంటే, పాస్టర్ ప్రవీణ్ గారి రక్తాన్ని ఒలికించినటువంటి ఈ నేలకు మరి బాధ తప్పదు అని దేవుడు నిశ్చయంగా చెప్పుచున్నాడు. ఆ రక్తము నాకు కనిపిస్తూనే ఉంది అని దేవుడు మరొకసారి చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఆ రక్తం చిందింపబడినటువంటి ఈ నేల అంత పాపంతో నిండిపోయింది. సో ఈ పాపం అంతా మరి కడిగేంత వరకు ఈ మడ్డి అంతా తొలగిపోయేంత వరకు నేను నా కోపాగ్నితో, మరి మీరు ఏదైతే రేకెత్తించారో నాకు ఆ కోపాగ్నితో నేను పగ తీర్చుకునే వరకు నేను ఈ నేలకు బాధ కలగజేతును అని దేవుడు నిశ్చయంగా చెప్పుచున్నాడు. జీవం గల దేవుడు చెప్పుచున్నది మరొక మాట ఏమనగా 13వ వచనంలో ఆయన చెప్పుచున్నాడు. ఏమని చెప్పుచున్నాడంటే, ఈ నేల మీద ఉన్నటువంటి కల్మషం పోవాలంటే నా తీవ్ర కోపం తీరిపోవాలి, అంటే నా ఉగ్రత చల్లారేంత వరకు ఈ కల్మషం పోదు అని దేవుడు చెప్తున్నాడు. సో ఆ విధంగా బాధను కలుగజేతుని దేవుడు నిశ్చయముగా చెప్పుచున్నాడు. చివరిగా చెప్తున్నాడు ఏమని అని అంటే, నేను 14వ వచనంలో, నేను మాట ఇచ్చాను, దాన్ని జరిగిస్తాను, ఖచ్చితంగా జరిగించి తీరుతాను, నేను దాన్ని నెరవేరుస్తాను. ఏ విధంగా ఎట్టి పరిస్థితిలోనూ ఎవరి కోసమో దేనికోసమో నేను వెనక్కి తీసే ప్రసక్తే లేదు అని దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా ఏ విధంగానూ ఎవరిని బట్టి కూడా నేను జాలి పడను అని చెప్తున్నాడు. అదేవిధంగా పశ్చాత్తాపడను అని అంటున్నాడు. అయ్యో పొరపాటున జరిగించాని, పొరపాటున కొట్టాని అనేటువంటివి కూడా నేను అలాంటివి కూడా రానియను, అనుకోను కూడా. ఆ విధంగా పశ్చాత్తాపం కూడా పడను. నీ ప్రవర్తనకు నీ క్రియలకు అనుగుణంగా తీర్పు తీరుస్తాను అని ఇదే యెహోవా వాక్కు ఈ విధంగా ఈ దినమున దేవుడు ప్రవచనం ఎత్తి చెప్పుచున్నాడు. అదేవిధంగా తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళని ఉద్దేశించి కూడా దేవుడు ఈ విధంగా ఉగ్రత రప్పిస్తున్నాడు. కనుక మరి ఈ ఉగ్రతలో మరి మనం తప్పించబడాలంటే ఉపవాసం ఉండి మనల్ని మనం తగ్గించుకుంటూ, దేవా ఈ ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించుము దేవా, ఈ బాధ నుంచి మమ్మల్ని తప్పించుము దేవా, అవును తండ్రి, ఈ సేవకుడి రక్తం ఇంకా నీకు మొరపెడుతున్నది దేవా, అదేవిధంగా మేము కూడా మొరపెడుతున్నాం, మాకు సరైన న్యాయము చేయము దేవా, మా పక్షాన ఉన్నావని జనములకు తెలుపుము దేవా అని చెప్పి ప్రార్థనలు చేయండి. అంతేగాని ఎవరిని ఏమి అనకండి. మనకు నిజాలు తెలియనప్పుడు మనం ఎవరి జోలికి పోకూడదు, ఎవరిని కూడా ప్రశ్నించకూడదు, ఎవరిని పేరు పెట్టి అనకూడదు. మనకి ఎక్కడ తెలియదు, ఏమీ తెలియదు, రహస్యంగా ఏదైతే జరిగిందో మరి దేవునికి మాత్రమే తెలుసు. సో దేవుడు రహస్యమైన దాన్ని బయలుపరచబడకపోవుడు కనుక ఖచ్చితంగా ఎక్కడ దాక్కున్న బయటికి తీసుకొని వచ్చి దేవుడు తన ఉగ్రత ద్వారా బయట పెడతాడు. సో అంతేగాని ఎవరిని అనకండి. తెలియకుండా ముందు వేలు పెట్టి మనం ఎప్పుడు అనకూడదు. క్రైస్తవుల లక్షణం అది కాదు. శోధించడము రాజుకు ఘనత కనుక మన రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులకే ప్రభు ఆయన శోధిస్తాడు. మనము ఆయన బయటికి తీసుకొచ్చే వరకు మౌనంగా ఉండండి. ఆయన సన్నిధిలో ఆయన గొప్పవాణ్ణి చేయండి. మనం ఎందుకు నోరు తెరిచి గట్టిగా వాళ్ళను వీళ్ళను తిట్టి కేసులు పెట్టుకుంటూ, ఏంటి ఇదంతా, మనకు ఎవరు దిక్కులేరా, మనకు రాజు లేడా, దేవుడు లేడా, ఎందుకు ఇదంతా అని ఎదుట మౌనంగా ఉండండి. ఆయన ఉగ్రత తీరే వరకు, తన కోపం చల్లారే వరకు ఆయన మాత్రము ఈ బాధ కలగజేయబోతున్నాడు. జాగ్రత్త. దయచేసి ఇంకా మౌనంగా ఉండండి. వాళ్ళ మీద వీళ్ళ మీద దుమ్మెత్తిపోసుకోవడం మానేసేయండి. దేవుని ఎదుట పోరాడండి. దేవుడు లేడు అనుకున్న వాళ్ళే వ్యర్థమైన వాటిని అనుసరిస్తారు. ఎక్కడ న్యాయం జరగదని తెలిసిన తర్వాత కూడా ఇంకా మౌనంగా ఉండి దేవుని ఎదుట మోకరించకపోవడం మన అవివేకం అవుతుంది. ఖచ్చితంగా దేవుని ఎదుట మోకరించి దేవా మాకు న్యాయం చేయి అని ఆయన అడిగితే, జీవాధిపతి అయిన దేవ ఎవరి పక్షపాతి కాదు ఆయన. అన్యులైనా మనమైనా ఒకటే. మన దాంట్లో ఉన్నారా హంతకులు, బయటి వారి దాంట్లో ఉన్నారా హంతకులు, దేవుడు బయటికి పక్కాగా తీసుకొస్తాడు, ఆయనే తీసుకొస్తాడు. హంతకులు మన వాళ్ళలో కూడా ఎందుకు ఉంటారని మీకు డౌట్ రావచ్చు. యూదా మనవాడే అని అనుకున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారిని 30 వెండి నాణములకు అప్పగించాడు.
ఈ విధంగా ఎవరైనా మన నుంచి సహాయం అందించారో తెలియదు కదా, ఏం ఆశించి చేశారో తెలియదు కదా. ఇది జరగదు, ఆయన మనిషి అని అనుకోని అన్ని రకరకాల ఆలోచించడం నీ అవివేకము, నీ మూర్ఖత్వము. దేవుణ్ణి తక్కువ అంచనా వేయొద్దు. ఆయన నరుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చంపింది మనిషిని అని అనుకుంటున్నారు. నిజానికి వాళ్ళు చంపింది యెహోవా ఆర్మీని, అనగా యెహోవా దేవుని సైనికుణ్ణి. అందుకే ఈ ఉగ్రత. ప్రైజ్ ది లార్డ్.